సోషల్ మీడియాలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదాకు వేధింపులు కంటిన్యూ అవుతున్నాయి. సీతక్క, నేరెళ్ల శారదాను టార్గెట్ చేస్తూ అసభ్య దూషణలు చేస్తున్నారు ట్రోలర్స్. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న మహిళలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర కామెంట్స్ చేయడంపై మహిళా సంఘాలు, పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రోలర్స్ పై CCS లో ఫిర్యాదు చేశారు పౌర సమాజ ప్రతినిధులు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదాకు వేధింపులు కంటిన్యూ అవుతున్నాయి. సీతక్క, నేరెళ్ల శారదాను టార్గెట్ చేస్తూ అసభ్య దూషణలు చేస్తున్నారు ట్రోలర్స్. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న మహిళలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర కామెంట్స్ చేయడంపై మహిళా సంఘాలు, పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రోలర్స్ పై CCS లో ఫిర్యాదు చేశారు పౌర సమాజ ప్రతినిధులు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, సోషల్ మీడియా వేధింపులపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలను, అదేవిధంగా మంత్రులను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా అసభ్యకరమైన పదజాలాలతో ట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్ అవుతున్నారు. ప్రభుత్వ పెద్దలనే ఇలా కామెంట్ చేయడం, ఈ విధంగా వివరించడం తగదని కూడా చాలా సీరియస్గా వార్నింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ట్రోల్ చేసిన వారిపైన కూడా CCSకు ఫిర్యాదు చేశారు. వారిని ట్రేస్ చేసి పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వారిని సీరియస్గా తీసుకోవాలి, కేసును సీరియస్గా తీసుకొని వాళ్ళని శిక్షించాలని కూడా పౌర సమాజం కూడా కోరుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా సీతక్కను అసెంబ్లీ హాల్లోనే సభల్లో కూర్చున్న సీతక్కపై సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. మార్ఫింగ్ చేసి వీడియోలను వైరల్ చేశారు. మంత్రి సీతక్క ఎస్టీ సామాజిక వర్గానికి, ఒక ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన సీతక్క మంత్రి అయి ఉండి ఆమెనే సోషల్ మీడియా కావచ్చు, ఈ ట్రోలింగ్స్ కావచ్చు, మార్ఫింగ్లకు బాధితురాలుగా మారడం పైన అసెంబ్లీ సాక్షిగా సభ్యులందరూ చాలా సీరియస్ అయ్యారు. ఆ సమయంలో స్పీకర్ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పద్ధతులు సుమోటోగా తీసుకుని విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కిందనే చాలా మంది చేశారు. చాలా అసభ్యకరమైన పదజాలాలతో నేరెళ్ల శారదను మహిళా కమిషన్ చైర్పర్సన్ చూడకుండా ఆయన రోల్ చేయడం జరిగింది. అదేవిధంగా సీతక్క కూడా, మంత్రి సీతక్క కూడా అదే కామెంట్స్ ను, ఏదైతే కేటీఆర్ మహిళల పట్ల ఉచిత బస్సు ప్రయాణం పట్ల ఏదైతే కామెంట్ చేశారో దానిపైన సీతక్క కూడా ఫైర్ అయ్యారు. ఆ సీతక్క ఫైర్ అయిన కామెంట్స్ కిందనే, ఆ వీడియోస్ కిందనే కొంతమంది ట్రోలర్స్ అసభ్యకరమైన పదజాలంతో వివరించారు. అసభ్యకరంగా పట్ల ఉచిత బస్సు ప్రయాణం పట్ల ఏదైతే కామెంట్ చేశారో దానిపైన సీతక్క కూడా ఫైర్ అయ్యారు. ఆ సీతక్క ఫైర్ అయిన కామెంట్స్ కిందనే, ఆ వీడియోస్ కిందనే కొంతమంది ట్రోలర్స్ అసభ్యకరమైన పదజాలంతో వివరించారు, అసభ్యకరంగా కామెంట్ చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇలాంటి పదజాలాలు, ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ను చేసి ట్రోల్ చేసి మహిళా మంత్రిని కావచ్చు, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఇలా ట్రోల్ చేయడం సమంజసం కాదని కూడా చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా పౌర సమాజం కూడా, అంటే తెలంగాణలో మహిళలకు చాలా గౌరవం ఉంటుంది. అలాంటి మహిళా ప్రజా ప్రతినిధులపైన ఇలాంటి ట్రోలింగ్ అయితే ఇక సామాన్య మహిళలకు, ఒక యువతుల పట్ల ఇంకా ఎట్లా ట్రోలింగ్స్ గురవుతారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే కాంగ్రెస్ నేతలు ఒకటే భావిస్తున్నారు, ఇదంతా బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియానే ఇది కావాలని ట్రోల్ చేస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర హుందాగా పోషించాల్సిన బీఆర్ఎస్ నేతలు వాళ్ళ సోషల్ మీడియాను ముందు పెట్టి అసభ్యకరంగా ట్రోల్ చేసి కాంగ్రెస్ పార్టీ నేతలను కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలా ట్రోల్ చేసడం సమంజసం కాదని చెప్తున్నారు. పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. అది CCS వాళ్ళు తీసుకున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో కామెంట్ చేసిన వాళ్ళు కావచ్చు, ట్రోల్ చేసిన వారిని ట్రేస్ చేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. CCS
నిన్న సాయంత్రం నుండి నిన్న రాత్రి ఇది కేసు నమోదైంది. 7-8 గంటల సమయంలో ఇది కేసు నమోదైంది. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు బిఎస్కి వెళ్ళి ఈ కేసు తీసుకోవాలని కోరడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ కేసు ఫైల్ చేశారు. దానిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరెవరు ట్రోల్ చేశారు, ఏ మెయిల్ ఐడి నుంచి వెళ్ళి ఆ కామెంట్స్ వెళ్ళాయి, ఏ మెయిల్ ఐడి నుంచి వెళ్ళి ట్రోలింగ్కి సంబంధించిన కామెంట్స్ చేశారనే దానిపైన ట్రేస్ చేస్తున్నారు. బహుశా ఇవాళ సాయంత్రం వరకు వారిని పట్టుకునే అవకాశం ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుతుంది. సో మొత్తానికైతే సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలే టార్గెట్గా ట్రోల్ చేస్తున్న వారిపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సో ఇలాంటి ట్రోల్స్కు ప్రజాప్రతినిధులే గురి కావడం పట్ల ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో చూడాలి, బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియానే పేడ్ ఆర్టికల్స్, పేడ్ సోషల్ మీడియా వారియర్స్ ఇదంతా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు పదే చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ సోషల్ మీడియా వారు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించిన నేతల మధ్య మరింత వారు కొనసాగేలాగా సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. సమంత్.